చాలా సంతోషంగా ఉంది. దైవ గ్రంథంలో నుండి రోమా పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. రోమా పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి చూశారు అందరూ. 143వ పేజీ. మరియు మీరు కాలము నెరిగి. ఎవరు కాలం నెరిగి ఉండాలి? మీరు దేవుని నందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకున్నవారు. ఏమి ఎరిగి ఉండాలి? కాలం. చాలా ప్రధానమైన విషయం. బాప్తిస్మం తీసుకున్న అప్పటి నుండి మన ఆత్మీయ ప్రయాణం కొనసాగుతుంది. ఈ ఆత్మీయ ప్రయాణమునకు గమ్యం ఒకటి ఉంది. ఏంటి ఆ గమ్యం? చెప్పండి. ఆ గమ్యం ఏంటి? మనం బాప్తిస్మం తీసుకున్నాం, ప్రయాణం కొనసాగిస్తున్నాం, ఒక గమ్యం చేరాలి. ఏంటి ఆ గమ్యం? ఏంటి? యేసయ్య వద్దకు చేరాలి. దానికి ఒక టైం ఉంది, ఒక సమయం ఉంది. ఇప్పుడు చిలకలూరిపేట వెళ్ళాలనుకోండి, ఎంత టైం పడుతుంది? పావు గంట పడుతుంది. గుంటూరు వెళ్ళాలంటే ఒక అర్ధ గంట పడుతుంది. ఒకసారి రాజమండ్రి వెళ్ళడానికి రైలు ఎక్కాను. ఎంత టైం పట్టిద్దన్నా అంటే 3 గంటలు చేరిద్దా అని అన్నాడు. 3 గంటలు చేరిద్దానంటే కొంచెం ఆ దగ్గరికి వచ్చినప్పుడు నేను నిద్రపోతానేమో, నన్ను లేపు అని చెప్పి పడుకున్నాను. నిద్ర వచ్చేసింది. ట్రైన్లో ఎవరు కానీ నిద్ర వచ్చేది. బస్సు ఊగుతూ ఉంటే, రైలు ఊగుతూ ఉంటే నిద్ర వచ్చింది. నిద్రపోయా. నా పక్కన ఉన్న ఆయన నిద్రపోయాడు. కళ్ళు తెరిచి చూస్తే వైజాగ్లో ఉంది బండి. ఎక్కడ ఉంది? వైజాగ్లో వెళ్ళిపోయింది. ఆ సమయం దాటవేసింది. ఏంటంటే నిద్ర సమయాన్ని నన్ను దాటవేసి ఇంకో చాటు చేర్చింది. గమ్యం ఏంటి? రాజమండ్రి వెళ్ళాలి. ఎక్కడికి చేర్చింది? వైజాగ్ చేర్చింది. కళ్ళు తెరిచి వైజాగ్ వచ్చింది. అన్నా రాజమండ్రి అన్నా అంటే, రాజమండ్రి ఎప్పుడూ పోయింది, ఇంకో 10 నిమిషాల్లో వైజాగ్ వచ్చింది, అక్కడ దిగి మళ్ళీ వెనక్కి వెళ్ళి అని అన్నారు. కాలం మనం గుర్తు పెట్టుకొని ఉన్న ఈ కాలం నెరిగి. ఇర్మీయా గ్రంథంలో ఒక చోట శంకుబుడ్డి కొంగ దాని కాలము దానికి తెలుసు. అది కాలం నెరిగి. పక్షులు కాలం నెరిగి ఉంటున్నాయి. దేవుని పిల్లలంగా ఇప్పుడు మనము యేసయ్య వద్దకు చేరాలి. ఏమి తెలుసుకొని ఉండాలి? కాలం నెరిగి ఉండాలి. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న వెంటనే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఎప్పుడు యేసుప్రభు వారు వస్తారు, మనం ఎప్పుడు ఆయన దగ్గర చేరతాము, మన మరణం ఎప్పుడు వస్తుంది, అది ప్రాముఖ్యం కదా. ఎంత టైం ఉంది, ఎంత సమయం ఉంది యేసయ్యను చేరుకోవడానికి, మన చావు రావడానికి ఎంత సమయం ఉంది,
ఇది చాలా ప్రాముఖ్యం. యేసుప్రభు వారిని తెలుసుకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, యేసుప్రభు వారి సువార్త ప్రారంభించినప్పుడు కూడా ఆయన ఏమని ప్రారంభించారు, ఏమని కేక వేశారు? కాలం సమీపించిందే. అప్పుడు మైకులు లేవు. ఆయన కూడా గట్టిగా కేక వేసి చెప్పారు. 2024 సంవత్సరాల క్రితమే యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, కాలము సమీపించింది. అంటే కాలాన్ని గుర్తు చేశారు వాళ్ళకి, ప్రజలందరికీ. సమయం లేదు అని గుర్తు చేశారు. సమీపించింది, తక్కువ సమయం ఉందని గుర్తు చేశారు. తర్వాత పౌలు గారు సేవ జీవితంలో ఆయన దగ్గర బాప్తిసం తీసుకున్న వారికి ఆయన కూడా చెప్పింది ఏంటంటే, మీరు కాలం ఎరిగి ఉండాలి. ఈ టైం అనేది తెలుసుకోకుండా ఉంటే ఏమవుతుందంటే నష్టాలు జరుగుతాయి. ఇందా నేను చెప్పాను కదా, అలా జరుగుతుందన్నమాట. ఇప్పుడు పొద్దున్నే పనికి వెళ్ళాలి, 10 గంటలకు వెళ్ళాలనుకోండి, 7 గంటలకు లేవచ్చులే అనుకుంటారు. 7 గంటలకు వెళ్ళాలనుకుంటే 5ంటికి లేవచ్చులే అనుకుంటారు. 5ంటికి వెళ్ళాలనుకుంటే అలారం పెట్టుకుంటారు. నేను మెలకు రాదేమో, నువ్వు లేపని పక్కన వాళ్ళకి చెప్తాడు. ఆ చిన్నవాడు అంతే, టయానికి లేపు అంటాడు, లేపుతుంటే లేవడు. కాసేపు బాగా అంటాడు. అరే ఇంక 5 నిమిషాలే, అమ్ము 5 నిమిషాలేనా టైం ఉందని అప్పుడు లేగుస్తాడు, ఎరపోసుకొని లేగుస్తాడు. టైం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం మనకు. కాలం నెరిగి ఉండాలి. కాలం నెరిగి ఏం చేయాలి? పక్కనే రాశారు, నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని. నిద్ర మేలుకొని వేళ, నేను మొదట చెప్పాను కదా, నిద్ర నష్టానికి దారి తీసింది. ఇంకా సమయం ఉందలే అనుకుంటే ఏమవుతుందంటే నిద్రావస్థలోనికి వెళ్ళిపోతారు, సిద్ధపడరు. పరిశుద్ధత అనేది తెలియదు, దేవుని శక్తిని పొందుకోవడం అనేది తెలియదు. చాలా తక్కువ సమయం ఉంది. ఈ మధ్య ఒక చోట ఒక సభలోనికి వెళ్ళినప్పుడు, చెలుపులూరుపేట సభలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారు చెప్పారు, ఒక మంచి సంగతి చెప్పారు. అక్కడ నేను నూతనంగా విన్నాను. ఈ శాస్త్రవేత్తలు ఉంటారు కదా, పరిశోధనలు చేసేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఈ ఆకాశంలో అంతరిక్షంలో జరుగుతున్న ఈ సంగతులన్నిటిని బట్టి వారు ఒక పెద్ద గడియారం తయారు చేశారంట. ఆ గడియారానికి బ్యాటరీ ఉండదు, వీళ్ళు జరుపుతూ ఉంటారు ఆ గడియారాన్ని. ఆ రోజు నేను నోట్స్లో రాసుకుంటే బాగుండేది. 1998లో 99లోనో సమయం 1/4 గంటకు పెట్టారంట. అంటే ఈ ప్రపంచానికి సమయం ఒక 1/4 గంటే ఉన్నది అని. 2010 సంవత్సరంలో దాన్ని 10 నిమిషాలకు జరిపారండి. అంటే ఈ ప్రపంచానికి సమయం ఎంత ఉందని? 10 నిమిషాలే ఉందని. బైబిల్లో సంగతి కాదు. శాస్త్రవేత్తలందరూ కూడబలుక్కొని ఒక పెద్ద గడియారం తయారు చేసి వీళ్ళు జరుపుతూ ఉంటారు ఆ ముళ్ళు. మొన్న ఇటీవల 2022లోనో 23లోనో 1 నిమిషం దగ్గర జరిపారంటండి. ఈ గడియారం ముళ్ళుని 1 నిమిషం దగ్గరికి జరిపారంట. అంటే ఇప్పుడు సమయం ఎంత ఉంది? ఉందంటే 1 నిమిషమే. ఇది బైబిలు సిద్ధాంతికులు చెప్తున్న మాట కాదు, బైబిల్ను నమ్మని వారు, శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలు. ఈ ప్రపంచానికి సమయం 1 నిమిషమే ఉంది.
2024 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు అందుకే చెప్పింది కాలము సమీపించింది అని. ఒక్క నిమిషం ఎంతలో అయిపోతుందండి? దేనికి ఒక్క నిమిషం సమయం ఉంది చెప్పండి? దేనికి? ఈ ప్రపంచం అంతమైపోవడానికి. ఈ TV5 వాళ్ళు, TV9 వాళ్ళు, ఇంకా 220 న్యూస్ వాళ్ళు, ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ వాళ్ళు కూడా ఇదిగో మంచు కరిగిపోతుంది, ఆ కొండలన్నీ కరిగితే పెద్ద తుఫాను వస్తుంది, ఈ ప్రపంచానికి అంతం దగ్గరగా ఉంది, సూర్యుడు దగ్గరగా వస్తున్నాడు, సూర్యుడు దగ్గరగా వచ్చేస్తున్నాడు, ఈ భూగోళం కాలిపోబోయే రోజులు చాలా దగ్గరగా ఉన్నాయని బైబిల్లో చదివాళ్ళు చెప్పట్లేదు. శాస్త్రవేత్తల మాటలు ఆధారం చేసుకొని న్యూస్ ఛానల్స్ వాళ్ళు చెబుతున్న సంగతులు ఇవి. అంటే సమయం ఇంకా లేదు. నేను ఇంత లోతుల్లోకి వెళ్ళకపోయినా ఒక మాట మాత్రం గట్టిగా అందరికీ చెప్తా ఉంటాను, సేవకులకు, విశ్వాసులకు అందరికీ. 2024 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు చెప్పారు కాలం సమీపించింది, ఇక సమయం లేదు అని. ఎన్ని సంవత్సరాలు జరిగినాయి అప్పటికి ఇప్పటికు? 2024 సంవత్సరాలు జరిగిపోయాయి. 2024 సంవత్సరాలు జరుగుతాయని దేవునికి తెలుసు కూడా ఆయన ఏమని చెప్పారంటే సమయం ఇంకా లేదు అని అప్పుడే చెప్పారు. ఇప్పుడు సమయం ఉందనా లేదనా? ఇంకా అయిపోయింది సమయం. శాస్త్రవేత్తల లెక్క ప్రకారం గడియారపు మూల్యం ఎక్కడి దాకా వచ్చింది? ఒక్క నిమిషం. కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయండి. మనం విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. మనం విశ్వాసులం అయినప్పటికంటే, ఆ మాటకు అర్థం ఏంటంటే బాప్తిసం తీసుకున్నప్పుడు మనం విశ్వాసులంగా మారాం. ఇక నాకు యేసు ప్రభువే నా సొంత రక్షకుడు, ఆయన్నే నేను ఆరాధిస్తాను, పరలోకం కోసం నేను బ్రతుకుతాను. నిర్ణయం ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు విశ్వాసం అయ్యాము. మనం విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. ఇప్పుడు సంవత్సరానికి జనవరి నెల అండి. జనవరి నెలలో బాప్తిసం తీసుకుందాం అనుకున్నాం. చివరి నెల ఏది? డిసెంబర్. అక్టోబర్ నెలకు వచ్చాం. ఇంకెన్ని నెలలు ఉంటాయి? ఎన్ని నెలలు ఉంటాయి? నవంబరు, డిసెంబరు, ఇంక 2 నెలలే ఉంటాయి. ఒక లెక్క మామూలుగా చెప్తున్నా ఉదాహరణకు. అంటే బాప్తిసం జనవరిలో తీసుకున్నాం అనుకుంటే అక్టోబర్ నెలలోకి వచ్చామనుకుంటే ఇంకెన్ని నెలలు ఉన్నాయి? ఇంక 2 నెలలే ఉండే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు బాప్తిసం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అయింది? సంవత్సరం దాటేకుంది. రక్షణ మనకు మరీ సమీపంగా వస్తుంది. యేసుప్రభు వారి దినము మనకు మరీ సమీపంగా జరుగుతూ వస్తుంది. లోకం నమ్మదు. ప్రపంచానికి అంత సమీపంగా ఉన్నదంటే లోకం నమ్మదు. యేసుప్రభు మాటను ఆధారం చేసుకొని కాలం సమీపించి ఉన్నది, వచ్చుతున్నవాడు త్వరగా వచ్చుతున్నాడు అన్న మాటను ఆధారం చేసుకొని నేను ఈ మధ్య క్యాన్వాస్ కూడా చేశాను. ఇక రోజు చెప్తే వీళ్ళు నిద్రలు వారే కొంతమంది అని చెప్పి మరలా అవకాశం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుని మరలా చెప్తాను. ఇప్పుడు చెప్పినా అదే మాట, ఎందుకంటే ఉన్న సంగతి సత్యం తెలియజేయాలి కదా. మనం బాప్తిసం తీసుకున్న విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపంగా ఉన్నది. అంటే రోజులు పెరిగే కొద్దీ రక్షణ, నిజమైన రక్షణ మనం చూస్తాం. యేసుప్రభు వారే ఆయనే మనకు రక్షణ. ఆ మహిమను మనం చూడబోయే రోజులు, యేసుప్రభు వారిని మనం చూడబోయే రోజులు సమీపంగా ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి. రోజులు పెరిగే కొద్దీ ఏమవుతున్నాయి? రోజులు తగ్గిపోతున్నాయి, రక్షణ దగ్గర పడుతుంది, ఆ దినం మనకు దగ్గర అవుతుంది. గమనించండి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక
తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదివితే, సహోదరులారా, ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు రాయనక్కర్లేదు. ఇక్కడేమో ఆ రోమా సంఘంలో విశ్వాసులకేమో మీరు కాలం నెరిగి ఉండాలని చెప్పారు. ఇక్కడ తెస్సలోనీయులకు సంఘంలో ఉన్నవారికి ఏమో మీకు రాయనక్కర్లేదు ఆ సమయముల గురించి అని చెప్తా ఉన్నాడు. అంటే వాళ్ళకి వీళ్ళకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఆ విశ్వాసులకి ఈ విశ్వాసులకు వ్యత్యాసం ఏంటంటే, వాళ్ళేమో కాలం నెరగకుండా కొనసాగుతూ ఉన్నారు. ప్రభు వస్తాడంటలే, ఏదో ఒక రోజు వస్తాడంటలే అన్నట్లుగా. వీళ్ళేమో ప్రభు వస్తారు, ఇదిగో ఏ క్షణం వస్తారో తెలియదు. మరి మీలో ఏ విశ్వాసం ఉంది, ఏ నమ్మకం ఉంది, ఎలాగ సిద్ధపడి ఉన్నారు? వీళ్ళు భయంతో దేవుని కొరకు, దేవుని రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగూ ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. వీళ్ళకి బాగా తెలుసు. విశ్వాసులైన మీరు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, కాలం గురించి తెలుసుకోవాలి. ఏ కాలం అంటే యేసు ప్రభు వారు వచ్చే రోజు గురించి, మనం యేసు ప్రభు వారిని చేరుకోబోయే రోజు గురించి మనం తెలుసుకోవాలి. రోమా సంఘంలోనేమో ఆ సంగతి వాళ్ళకి తెలియదు. ఈ తెస్సలోనీయుల సంఘంలో వాళ్ళకు బాగా తెలుసు. ఏంది? ఏ క్షణము ఏ గడియో ప్రభు అకస్మాత్తుగా ఆయన వస్తారని. ఈ పాఠం బాగా కంఠస్థం అయి ఉండాలి, వంటబట్టి ఉండాలి. యేసు ప్రభు వారు ఏ క్షణమో ఏ గడియో అకస్మాత్తుగా ఆయన వస్తారు. ఆయన వచ్చినప్పుడు నేను మేల్కొని ఉండాలి, నిద్రపోకూడదు. నిద్రపోతే ఏమవుతుంది? గమ్యం వేరే వైపుకు వెళ్ళిపోతుంది. యేసయ్యను చేరలేరు. 10 మంది కన్యకలు బయలుదేరారు. 10 మందిలో 5గురేమో చెప్పండి, ఇప్పుడు చెప్పాలి. ఏదో చెప్పాడు అంటున్నాడు. 5గురు బుద్ధి కలిగిన వారు అంటే దేవుని రాకడ విషయమై భయం కలిగి మనసులో ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నవారు అన్నమాట. అన్నిటినీ బాగా సిద్ధపడ్డవారు. 5గురు బుద్ధి లేని వారు, సగం సిద్ధపడిన వారు. పూర్తిగా కూడా కాదండి, అసలు సిద్ధపడని వారు కాదు, సగం సిద్ధపడ్డవారు. వాక్యం బాగా ఆలోచించండి. ఎలా సిద్ధపడ్డారు? ఎప్పుడు ఎలా? సగం సిద్ధపడిన వారిని వాక్యంలో ఏమని వ్రాయించారు? బుద్ధి లేని వారు. సంపూర్ణంగా సిద్ధపడిన వారిని బుద్ధి కలిగిన వారు. అక్కడ టైం మెన్షన్ చేయలేదు. వస్తాడు, ఏదో సమయంలో ఆయన వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ బుద్ధి లేని వారు నూనె తెచ్చుకోలేదు. మీ నూనెల్లో కొంచెం నూనె మాకు ఏంటంటే మాకు సరిపోదు, మీరు వెళ్ళి తెచ్చుకోండి అని అన్నారు. ఇక్కడ కనికరం లేదు. ఇంకా వీళ్ళు వెళ్ళి అటు నూనె తెచ్చుకుందామని. ఈలో ప్రభు వచ్చాడు. ఈ 5గురు కన్యకలు ఆయనతో పాటు పెళ్లి కుమారునితో పాటు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ 5గురు వచ్చారు. ఈ 5గురు ఎవరు? అప్పుడప్పుడు ప్రార్థనలకు వచ్చేవాళ్ళు, ఏదో కొంచెం ప్రార్థన చేసుకునేవాళ్ళు, కుదిరితే ప్రార్థనకు వచ్చేవాళ్ళు, కుదరకపోతే సాగులు చెప్పేవాళ్ళు. అప్పుడు వచ్చి, అయ్యా మాకు తలుపుది, మేము కూడా ప్రార్థనకు వచ్చాంగా, పాటలు నేర్చుకున్నాం ప్రభువా, పాటలు కూడా పాడాం ప్రభువా, తలుపుది అయ్యా అంటే అక్కడ ఆయన అంటున్నారు, అవును మీరు పాటలు పాడారు అని అనలా, అవును మీరు ప్రార్థన చేశారు ప్రార్థనకు వచ్చారు అని అనలా. సిద్ధం సరిగ్గా సిద్ధం లేదు. మీరెవరో నాకు తెలియదు అని అన్నారు. మీరెవరో నాకు తెలియదు అని అన్నాను. అది అంత మాట, అదే మాట వినవలసి వస్తుంది. జాగ్రత్త, ఆ మాట వినకూడదు. మీరెవరో నాకు తెలియదని అనకూడదు. నేను
చాలా గట్టిగా చెప్తుంది. అందుకే రోజు ప్రార్థనకు రండి, ప్రార్థన చేసుకోండి, సిద్ధపడండి, దేవుని కోసం సిద్ధపడండి. నేను పనివాడిని మాత్రమే దేవుని చేతిలో, మీరు దేవుని స్వాస్థ్యమై ఉన్నారు. మిమ్మల్ని సిద్ధపరచడం నా బాధ్యత, గద్దించడం నా బాధ్యత. కాలం తెలుసుకోకపోతే, ప్రార్థన లేకపోతే, బైబిల్ అంటే ఏంటో తెలియకపోతే, అశ్రద్ధగా నిర్లక్ష్యంగా ఉంటే, నిద్రావస్థలో ఉంటే ఏమవుతుంది? గమ్యము మరి ఒక చోటకు చేరుతుంది. యేసయ్యను మీరు చేరలేరు. మీరెవరో నాకు తెలియదనంటే ఆ మాట ఎంత బాధండి. ఇప్పుడు దానికి ఇంకా మీకు అంటేటట్లు చెప్తా ఉన్నాను. నేను చెప్పినప్పుడల్లా వచ్చి మందిరంలో పనిచేసి, నేను అడిగినప్పుడల్లా కొంచెం సాయం చేసి, అక్కడికి ప్రార్థనకి వెళ్దాం రండి అని, అక్కడికి వచ్చి ఇక్కడికి ప్రార్థనకి వెళ్దాం రండి అని ఇక్కడికి వచ్చి, ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళి మధ్యలో మీరు కొంత మానేసేసి తర్వాత మీరు వస్తే వస్తున్నారు లేకపోతే లేదు అన్నట్లుగా ఉన్నారనుకోండి, ఏదో ఒక రోజు మీరెవరో నాకు తెలియదు అని అంటే మీకు ఎట్లా ఉండిద్ది? ఏమంటారు? మేము ప్రార్థన కాలేదా, మేమేం చేయలేదా అంటారా అనరా? దేవుని నా దగ్గర నుంచి కాదు, దేవుని దగ్గర నుంచి ఆ మాట వస్తే విల కొట్టుకోవాల్సి వస్తుందన్నమాట. అందుకని కాలమును గుర్తెరిగి ఉండాలి. దేవుని రాకడ సమయమును గురించి మనసులో భయం ఉండాలి. ప్రభువు వస్తున్నారు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. రోమా సంఘానికి ఏమో మీరు కాలం ఎరగండి అని చెప్పాడు. ఇక్కడ తెస్సలోనికీయుల సంఘంలో చెప్పారు మీకు బాగా తెలుసు. చదవండి. మీకు బాగుగా తెలియను, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమని లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును. లోకులకి ఈ సంగతులన్నీ తెలియవు. దేవుని బిడ్డగా నీవు ఏ క్షణమో ఏ ఘడియో అని సిద్ధంగా ఉండాలి, సిద్ధపడాలి. కాలాన్ని గుర్తెరిగి ప్రభువుని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? చదవండి. రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. రోమ 12:11. మొదట తీసిన పేజీ, ఫస్ట్ వాక్యం ఇలా అక్కడే 142వ పేజీ, 142, 12:11. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, మొదట ఉన్న ఆసక్తి తర్వాత ఉండదు. ఇది అందరిలో జరిగే కార్యక్రమమే, అందరిలో జరిగే సంగతే. మొదట ప్రభు అంటే ఎంత ఆసక్తి చూపిస్తారో నిదానంగా ఏమవుతుంది? అది తగ్గిపోతుంది. ఈ విషయంలోనే యేసు ప్రభు వారు కూడా ప్రకటన గ్రంథంలో బాధపడుతూ చెప్పారు సంఘంతో, మొదట నా మీద ఉన్న ఆసక్తి ఇప్పుడు నీకు లేదు. సిద్ధపడటం అంటే ఏంటి? ప్రభు రాకడకు సిద్ధంగా ఉండటం అంటే ఏంటి? ఆత్మలో తీవ్రత పెరగాలి, నానాటికి తగ్గిపోకూడదు. ఆసక్తిలో తగ్గిపోయారనుకోండి, యేసు ప్రభు వారు ఏమంటారు? మొదట నా మీద ఉన్న ఆసక్తి నీకు, మొదట ఉన్న ఆసక్తి ఇప్పుడు నీకు లేదు. మన ఆసక్తి నానాటికి పెరిగిపోతూ యేసయ్యను చేరే వరకు తీవ్రంగా ప్రభువుని వెంబడించాలండి. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, ఎంత ఆసక్తితో ఉన్నారు ప్రభువు పట్ల, ఎంత ఆసక్తితో ఉన్నారు. మొదట నా మీద నీకున్న ప్రేమ వదిలితివి అని ప్రభువారు బాధపడుతూ చెప్పారు ప్రకటన గ్రంథంలో. మొదట నా మీద నీకున్న ప్రేమ వదిలితివి. ఎందుకు ఆసక్తి తగ్గిపోతుంది? ఎందుకు ఆత్మలో తీవ్రత ఉండదు? ఇప్పుడు కొలిమి ఉందనుకోండి,
కొలిమి తిప్పుతూ ఉంటారు గాలి రావడానికి. అది కొలిమి తిప్పే కొద్ది గాలి పెరిగి ఆ బొగ్గులు, ఈ గాలి పెరిగే కొద్ది బొగ్గులు ఏమవుతాయి, ఎర్రగా మారి మంట పెరుగుతూ ఉంది. తిప్పడం ఆపారనుకోండి, ఈ మంట ఏమైపోయింది, చల్లారిపోయింది. ప్రతిరోజు వాక్య ధ్యానం, ప్రతిరోజు ప్రార్థనా జీవితం, ప్రతిరోజు పరిచర్య నీకు ఉంటే ఆత్మలో ఏం కలుగుతుంది, తీవ్రత కలుగుతానే ఉంటుంది. ఈ వాక్య ధ్యానము, పరిచర్య, ప్రార్థన తగ్గుతూ వచ్చిందనుకో, వెనకబడిపోతా ఉన్నానుకో, ఏమైపోయింది, చల్లారిపోయింది. వాళ్ళు ఏమంటారో తెలుసా, నేను ఇంటికాడ చేసుకుంటున్నాను. ప్రార్థన ఆగదు, మంట చిన్నగా వస్తూ ఉంది, తీవ్రత లేదు. మంట ఏమవుతూ ఉండేది, ఇప్పుడు ఇక్కడ చిన్న మంట వస్తూ ఉంది, దాంట్లో ఇనుము కావదు, తుప్పు రాలదు, పనిముట్టు తయారు చేయబడదు. మీరెంత ఆసక్తితో ఉన్నారు. లూకా సువార్త 20 లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆసక్తి ఎందుకు తగ్గిపోయింది? మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, ఆసక్తిని చంపివేసేది ఏంటంటే తిండి, మత్తు వలనను, ఇక తిండి తినడానికి మత్తు, ప్రమాదకరమైనవి ఇవి, ఐహిక విచారముల వలనను మందంగా ఉన్నందున. దేవుని విషయంలో ఈ ఆసక్తి మందంగా, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అని అక్కడ రాశారు కదా. ఆసక్తి ఎందుకు మందంగా మారిద్దంటే ఐహిక విచారముల వలనను మందంగా ఉన్నందున. ఐహిక విచారాలు అంటే ఏంటి? ఐహిక విచారాలు అంటే ఏంటి? బాగా బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకొని బైబిల్ చదివి, ప్రభువా ఈ వాక్యానికి అర్థం ఏంటయ్యా అని అడగండి, చెప్తాడు ప్రభువా. వాక్యం వినిపించేటప్పుడు ఈ వాక్యం అర్థం ఏంటి, నాకు జాగ్రత్త నాకు చెప్పాయని అడగండి, ప్రభువు చెప్తారు. ఐహిక విచారాలంటే ఏమి తిందాము, ఏమి తాగుదాము. ప్రభువారు చెప్పారు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని రేపటిని గురించి మీరు చింతించవద్దు. మీరు చింతించి మీ ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోలేరు, మూరెడు తక్కువైనను చేసుకోలేరు, ఒక వెంట్రుక నల్లుగానైనను ఒక వెంట్రుక తెల్లగానైనను చేయలేరు. ఈ సంసారపు బాధ్యతలు ఆసక్తిని చంపేస్తాయి, మందంగా మారుస్తాయి. రేపటి పరిస్థితి ఏంటి, ఎట్లా బ్రతకాల, ఎలా ఉండాలి, ఎలా సంపాదించాలి, రేపు డబ్బులేంటి, రేపు పరిస్థితి, ఈ విచారాలు ఏం చేస్తాయి అంటే ఆలోచించి ప్రార్థన తగ్గిపోయింది. బైబిల్ చదవలేదు, బైబిల్ చదవడు, ప్రార్థన చేయరు, కానీ నిద్రపోతారు, దుప్పటి కప్పుకొని మరీ నిద్రపోతారు. కుటుంబ వ్యవస్థలో జరిగే పరిస్థితులు ఐహిక విచారాలు. భవిష్యత్తు ఏంటి, ఎలాగా? శాస్త్రవేత్తలు చెప్పారు భవిష్యత్తు గురించి, ఈ కాలం ఒక్క నిమిషం మాత్రమే ఉంది. నువ్వు భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచించవద్దు, భవిష్యత్తు గురించి విచారించవద్దు. ఏంటి నా పరిస్థితి ఏంటి మరి అని పెట్టుకోవద్దు. నీ భారము ఆయన మీద
వేయి, ఆయన మీద వేయి. పొద్దున్నే ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకో, ఉదయాన్నే లేచి బైబిల్ చదువుకో, నీ భారం ఆయన మీద వేయి, ప్రార్థన చేసుకో. క్రమకూడికలు తప్పకుండా క్రమకూడికలకు రా. ఖాళీ ఉంటే రోజు వచ్చి ప్రార్థన చెయ్యి. నువ్వు ఆయన పని చెయ్యి, ఆయన నీ పని చేస్తాడు. అలాగుంటే తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మీ హృదయాలు మందంగా ఉంటే, అక్కడ యేసుప్రభు వారు చెప్పాడు చూడండి, ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరే జాగ్రత్తగా చూసుకోండి. ఎవరి విషయమై వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఎందుకు? టైం లేదు. యేసుప్రభు వారు దొంగ వచ్చినట్లు అంటే దొంగ చెప్పి వస్తాడా? అలాంటి టైంకి వస్తాడంటే రాత్రి 12 గంటలకు వస్తామంటే ఈ 9 గంటల దాకా అటు ఇటు ఆ ఊరి ఆడెప్పుడో 12 గంటలకు వస్తామన్నాళ్లే, ఆ ఊరికి పోయేద్దాం బా చక్కగా అని చెప్పి ఆ ఈ ఊరు పోయి వచ్చి అరే 12ంటికి వస్తామని తొందరగా పోదాంపా అని చెప్పి కాసుకొని ఉంటారు దొంగను పట్టుకోవడానికి. టైం చెప్పలేదు. యేసుప్రభు వారు టైం చెప్పినట్లయితే విశ్వాసులందరూ ఒక్కళ్ళు కూడా పాస్టర్ల మాట వినేవాళ్ళు కాదు, ఒక్కళ్ళు కూడా వినేవాళ్ళు కాదు. ఇంకా టైం ఉందిలే. అందుకని ఈ టైం మెయింటైన్ చేయడం అలవాటు చేసుకోవాలి, సమయం మెయింటైన్ చేయడం అలవాటు చేసుకోవాలి. చిన్నప్పుడు ఏదో దేశంలో, అమెరికా దేశం అనుకుందాం, నేను 12 గంటల 29 నిమిషాలకు వస్తానంటే ఖచ్చితంగా 12 గంటల 29 నిమిషాలు అక్కడ ఉంటాడు. వాళ్ళ టైం మెయింటైన్ అలా ఉండిందండి. అది క్రమశిక్షణ. ఆ టైం అనేది మనం ఇక్కడే అలవాటు చేసుకోవాలి. ప్రభు గారు రాకముందే అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మేఘాలు వస్తున్నాయండి, వర్షం వస్తుందని తెలిస్తే వెంటనే జాగ్రత్త పడతారు. సామాన్లు సర్దుకోవడం, బట్టలు సర్దుకోవడం అవన్నీ. వర్షం వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్న వాళ్ళ సంగతి ఎలా ఉండిద్ది, అప్పుడప్పుడు పరిగెత్తి ఎలా ఉండిద్ది, ముందే సామాన్లు సర్దుకొని ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉండిద్ది. ఆరాధన 10 గంటలకు మొదలు పెడుతున్నాం. ఇప్పుడు కందలకాడే మేము మొదలు పెట్టాలని. ఎందుకంటే 2 అవుతుంటే 1 గంట కాపి ఈ ఆరాధన అంతా చేసుకొని 1:30 అయిపోయి ప్రార్థన చేసి పంపించేసరికి 1:30, 2 అవుతుంటే మొహాలు నీరసం పడిపోతున్నాయి, ఏలాడు పడిపోతున్నాయి. సరేలే 10ంటికి ఈ ఎండ ఒకటి దృష్టిలో పెట్టుకొని మొన్న మధ్యాహ్నం భోజనాలు మరి టయానికి వెళ్తే కొంచెం భోజనం పెడితే అప్పుడు తృప్తిగా ఉండిద్ది, ఆయాసం అంతా పోయింది అనమాట. 10 గంటలకు మొదలు పెడుతున్నాం. ఇప్పుడు ఎన్ని గంటలకు రావాలి ఆరాధనకి? అంటే ఒక టైం అనేది ఇప్పుడు మనకు తెలిసింది, రావట్లేదు. యేసుప్రభు గారు చెప్పిన మాట వినండి, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి అని ప్రభు గారు ఎందుకు చెప్పారు? నేనేదో మీకు చెబుతున్నట్లు కాదు, నా విషయం నేను జాగ్రత్తగా ఉండాలి, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరి విషయం వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుంటా, సమయాన్ని మనం అనుసరిస్తూ సమయాన్ని పాటించడం నేర్చుకోవాలండి. అది లేకపోతే జీవితంలో చాలా నష్టాలు ఎదుర్కొంటాం. దేవుని దగ్గర పెద్ద నష్టం ఎదుర్కొంటాం, పెద్ద ఘోరం మనం చూడవలసి వస్తుంది. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రార్థనకు వస్తున్నది నా కోసం కాదు. ఎవరి కోసం చెప్పండి? అందరు ఎవరి కోసం వస్తున్నారు? మీరు ఎంత వచ్చారో అంత ప్రతిఫలం దేవుని దగ్గర పొందుకుంటారు. ఇప్పుడు బడికి పిల్లలు వెళ్తూ ఉంటారు, బడిలో పంతులు బాధ్యత టయానికి రావాలని చెప్పేది, టయానికి రమ్మని చెప్తారు. కానీ రోజు టయానికి వస్తున్నాడా రావట్లేదా అని ఫోన్ చేసి చెప్తాడా? టయానికి రాలేదు టైం అయిపోయిందిరా అని చెప్తారా? టయానికి వెళ్ళే బాధ్యత ఎవరిది? రోజు మధ్యాహ్నం పూట వెళ్తున్నాడు అనుకోండి, రోజు ఏం చేస్తారు? సగం మచ్చలు వేస్తారు, సగం ప్రజెంట్ వేస్తారు.
తీరా చూస్తే ఎవరికి నష్టం వచ్చింది? ఈ సగం ప్రజెంట్ వేయించుకున్న వాళ్ళకి సగమే పడింది. నువ్వు అలాగొచ్చావు. ప్రభు దగ్గర కూడా అంతే ఉండిద్దండి. ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి సెకండ్ ఏమేమి మనం చేస్తున్నామో, ఎంత దేవునితో గడుపుతూ ఉన్నామో. అందుకే ఎస్పెషల్కి రాసిన పత్రికలో రాసిన మాట, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొని. దేవుని దగ్గర లెక్క ఉండిద్ది అంతే. ఇక ఈరోజు నేను చెప్పానని కాదు, రేపు దేవుని దగ్గర అమ్మ ఏ టైంకి వచ్చావు నువ్వు దేవుని దగ్గరికి, అక్కడ మాటలు ఉండవు. మన వ్యక్తిత్వాన్ని, మన జీవితాన్ని ఒక క్రమశిక్షణలో మనం పెట్టుకోవాలి. అది ముచ్చటగా దేవుని దగ్గర కనబడుతుంది. ఇక ఏమైనా మీరు చెప్పారనుకోండి, ఇంట్లో పరిస్థితులు పాస్టర్ గారు అంతే చెప్తా ఉంటారు, మరి పరిస్థితులన్నీ ఎట్లాగా దాటేసుకోవాలి, ఆయన అంతే చెప్తా ఉంటాడులే అని అనుకున్నారు అనుకోండి, నష్టం నాకు రాదు, యేసు ప్రభు వారికి రాదు. అక్కడ ఆయన చెప్పారు, ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు మన మీదకి రాకూడదండి. ఎట్లా రావాలి తెలుసా? పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను ఎదుర్కొంటున్నట్లు ఆ దినం మనకు ఉండాలి. మనం అంతా సిద్ధపడి, ఆ 10 మంది బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధపడి దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అనుకోండి, ఆయన చూసి మనల్ని నవ్వాడు అనుకోండి, మనం నవ్వుతూ ఆయన దగ్గరికి చేరుకున్నాం అనుకోండి, గమ్యం చేరాం. అది సంతోషం. ఉరి వచ్చినట్టు అంటే ఇప్పుడు రోజు మాట వినట్లేదు, మాస్టర్ గారు బెత్తం పట్టుకొని ఏయ్ అని వస్తా, చేతిలో బెత్తం తీసుకొని వస్తా ఉన్నాడు అనుకోండి, ఈ పిల్లోడికి ఏమనిపించింది? ఇంకా ఏమనిపించింది? సరే, మాస్టర్ గారి సంగతి, పిల్లల సంగతి తీసేయండి. ఎస్ఐ గారికి రోజు ఎవరో పోలీసు వెళ్ళి మన మీద అట్లా అది ఇది చెప్తా ఉన్నారు. మన సంగతి తెలిసి ఎస్ఐ గారు మిఠాయి పొట్లం ఒకటి తీసుకొని మనకు ఎదురొచ్చాడు అనుకోండి, నీ గురించి అంతమంది ఎట్లా చెప్పారులే కానీ నీ గురించి చాలా మంచిది, ఇదిగో మిఠాయి తీసుకో. ఆ దినం ఎట్లాంటిది? శుభదినం, సంతోషకరమైన దినంగా మారింది. లాఠీ పట్టుకొని వస్తే రా బయటికి రా, ఏంటి నీ సంగతి, ఏంది కంప్లైంట్? లాఠీ పట్టుకొని వస్తే ఊరి వచ్చినట్లు మీ మీదకు రాకుండా చూసుకోనుడి. మీ ప్రార్థనా జీవితం, మీ భక్తి జీవితం, మీ క్రమశిక్షణ, మీ సమయాన్ని పాటించడం దేవుని ఎదురు ఎలా నిలబడుతుంది? 2 మీ చేతుల్లోనే ఉన్నాయి. ఒకటి ఉరి వచ్చినట్టు మీ మీదకు రావాలా, పెండ్లి కుమారుడు వచ్చినట్లు మీ దగ్గరకు ఆయన రావాలా. మన జీవితం మన ఇష్టం కాదు. ఎవరిష్టం చొప్పున నడవాలి? చెప్పండి, ఎవరిష్టం చొప్పున నడవాలి? యేసయ్య ఇష్టం చొప్పున నడవాలి అంతే. మన జీవితం మన ఇష్టం కాదు. ఇక అంతే, నేను ఇంతేను, నేను ఇలాగే వస్తాను అని ప్రభు ఏమన్నా. కాకపోతే బ్రతుకున్నంత కాలం హెచ్చరిస్తూ ఉంటాడు. అది కాదు పద్ధతి, అది కాదు. లోబడాలి. లోబడి మార్చుకుంటే, మనసు మార్చుకుంటే దేవునికి చాలా సంతోషం, దగ్గరికి చేర్చుకుంటాడు. అందుకని వాళ్ళని వీళ్ళని చూడకండి. యేసయ్య రాకడ కొరకు, యేసయ్య దినం కొరకు, ఆయన సంతోషంగా మనల్ని పూలదండలతో ఎదుర్కోవడం కొరకు సిద్ధపడి, చెప్పండి ఎలా? సిద్ధపడి ప్రతిరోజు సిద్ధపడుతూ ఉండండి. ఎవరికి వారుగా. మీరు ఎక్కడ ఉంటారో, నేను ఎక్కడ ఉంటానో, మీ పొరుగు వాళ్ళు ఎక్కడ ఉంటారో, ఎవరెవరు ఎక్కడ ఉంటారో తెలియదు. ఎవరు సిద్ధంగా ఉన్నారో వాళ్ళు ధన్యులు. కాలం నెరిగి సిద్ధంగా ఉన్నవాళ్ళు ధన్యులు. ఆసక్తిలో తక్కువగా ఉండకూడదు. ఐహిక విచారాల్లో, తిండిలో, మత్తులో పడిపోయిన వారు దేవుని ఎదుట నిలవబడలేరు. ఇంకో సంగతి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. చాలు, ఆగండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక
ఇక్కడ బైబిల్లో ఈ వాక్యం ఎందుకు రాశారు? కొందరు మానుకొనుచున్నట్లుగా ఎందుకు రాశారు? దానికి చెప్తాను. అపొస్తలుల కార్యములు ఈ వాక్యాలన్నీ చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ వెతుక్కోవాలి. పాష గారు చెప్తున్నాడు మనం వింటున్నాను ఏముందిలే అనుకోకూడదు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనం. 46. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతో నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకొనుచుండిరి. వారేక మనస్కులై ప్రతిదినము చదివారా? 105వ పేజీ 105వ పేజీ అపొస్తలుల కార్యములు కొత్త నిబంధనలో 105వ పేజీ అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. వారేక మనస్కులై ఎవరికి నచ్చినట్లు వాళ్ళు కాదు. ప్రారంభ దినాల్లో జరిగిన సంగతి, క్రైస్తవ్యం ఏర్పడిన దినాలు జరిగిన సంగతి. ప్రతి దినము ఒక ఆదివారమా చెప్పండి? ఆదివారం అక్కడ సంఘం ఎలాగ ఉండాలంటే మన పని మనం చేసుకుంటా ఖాళీగా ఉన్నప్పుడల్లా ప్రతి దినం దేవాలయంలో కూడుకునేటట్టు ఉండాలండి సంఘం. ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. వీళ్ళు రోజు ఏం చేస్తున్నారు? అందరూ రోజు ఏం చేస్తున్నారు? సమాజంగా కూడుకుంటున్నారు. ఏక మనస్కులే ప్రతిదినం, ఒక ఆదివారం కాదు. ఒక ఆమె అంటుందంట ఆదివారం రావటమే నేను ఎక్కువ. తెలియని మాట ఏమో. ప్రార్థనకి వెళ్ళే కొంతమంది అంటారు, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు బాప్తిసం తీసుకునేవాళ్ళు రోజు పెట్టుకోవాలా ప్రార్థన? వారంలో 3 రోజులు పెట్టుకోవాలి ప్రార్థన. బైబిల్లో ప్రతిరోజు వాళ్ళు కూడుకున్నారు బాప్తిసం తీసుకున్న తర్వాత. అది సంఘం అంటే. ఇప్పుడు దానికి మీ సమాధానం ఏంటి? ముందు ప్రతిరోజు కూడుకున్నారా? ఇంటింటా రొట్టె విరుచుచు నిష్కలమైన హృదయంతో ఆహారం పుచ్చుకుంటూ ఉన్నారా? ఈ కొంతకాలం అయిన తర్వాత కొందరు మానుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు మరలా ఏప్రిల్ 10-25 రండి. ముందేమో ప్రతి దినము దేవాలయంలో సమాజంగా కూడుకున్నారు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానొద్దు. ముందు పరిగెత్తడం ఏది? ముందున్న ఆసక్తి ఏది? కొన్ని రోజులు వెళ్ళిపోయి కొంతమందిలో విశ్వాసం చల్లారిపోయి, ఆసక్తి చల్లారిపోయి, ఈ కుటుంబ వ్యవస్థలో ఐహిక విచారాల్లో పడిపోయి మానుకొని నేను ఇంటికాడ ప్రార్థన చేసుకుంటున్నాను. నేను ఎవరిని ఏమీ అనట్లేదు. ఎంత తప్పు చేస్తున్నారు అంటున్నాను. ఎంత పొరపాటు చేస్తున్నారు. మానుకుంటే ఏం జరుగుతుంది? చల్లారిపోతావు. దేవుని ప్రేమలో చల్లారిపోతావు. కొందరు మానుకొనుచున్నట్లుగా ఎందుకు రాశారంటే ఆ మాట? ముందున్న ఆసక్తి తర్వాత ఉండదు. కొంతకాలం నడిచి కొంతకాలం పరిగెత్తి తర్వాత ఏం చేస్తారు? మందం తిండి వల్ల, మత్తు వల్ల, ఐహిక విచారం వల్ల మందం ఎక్కువైపోయి మానుకుంటారు. అందుకని అక్కడ రాశాడు ఆ వాక్యం. దేవుడు ఎప్పుడు రాసిన మాట ఇది? అనాదిలో రాసి ఉంచిన మాట. ప్రార్థన జరుగుతుంటే
నీవు నిర్లక్ష్యంగా ఇంటికాడ పనుకున్నావంటే ఎంత లెక్కాపు చెప్పాల్సి వస్తుందో తెలుసా దేవునికి? ఎంత నష్టం నీ ఎదుటికి రాబోతుందో తెలుసా? రావాలా? నష్టం రావాలా ఎదురికి? ప్రార్థన జరుగుతుంటే తెలిసి నిర్లక్ష్యంగా నువ్వు మానుకొని ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను ఇంట్లో కూర్చొని ఉంటే ఎంత నష్టం ఎదురు రాబోతుందో తెలుసా? దేవుడు ప్రేమతో ఆపుతా ఉన్నాడు. అయ్యో నా బిడ్డ బాధపడింది, ఇబ్బంది పడింది, ఆపుతా ఉన్నాడు. దాన్ని అలుసుగా తీసుకొని ఇక అంతే కొనసాగుతూ ఉంటే కొందరు మానుకుంటారు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ ఉంటే ఈ స్థలం సరిపోయేది ఇక్కడ. కొందరు మానుకొనిచున్నట్లుగా దేవుని పిల్లలారా నేను చెప్తా ఉన్నాను, ఒక అడుగు ముందుకు వేసి ఆ దరి చేరే వరకు మధ్యలో ఎక్కడ మానుకోరు. ఈ మధ్యలో ముళ్ళు, క్రూర మృగాలు, ఈ మధ్యలో కష్టాలు, కన్నీళ్ళు, భయంకరమైన శోధనలు ఎదురైనా సరే వాటిలో పడి ముందుకు వెళ్ళండి. ఆచారనుకోండి కసా 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 ఈ నవిలి మింగిచేస్తాయి, ముళ్ళు గుచ్చుకుంటాయి, సహాయం ఉండదు, ఏడుస్తూ ఉంటావు, ఒంటరైపోతావు చిన్నగా. ఈ మాట మాత్రం చెప్పకండి, నా బాధ దేవునికి తెలుసులే, నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను అనే మాట వాడొద్దు దయచేసి. ఆపేయండి, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కొందరు మానుకుంటున్నట్లుగా సమాజంగా కూడుట మానక, ఇది మన సిద్ధాంతం, మనకు నియమం, దేవుడు ఏర్పాటు చేసిన నియమం. నేను చెప్పే మాటలు కాదు, పౌలు గారి విశ్వాసులకు హెచ్చరించిన హెచ్చరికలు. అప్పుడు దేవుని సంతోషం మీ తలల మీదకి వస్తుంది, క్షేమం మీ గృహాల చుట్టూ అల్లుకుంటుంది. సాతాన్ని చొరబడనివ్వడు దేవుడు. ముందుకు కొనసాగాలి, ముందుకు ప్రయాణం చేయాలి మనం. దేనికి ప్రభు దినం దొంగ వచ్చినట్లు రాబోతుంది. కాలం ఇంకా, సమయం ఇంకా లేదు. అందుకని మనం సిద్ధపడాలి. ఆసక్తిలో తగ్గకూడదు, మానుకోకూడదు. మానుకున్నావంటే ఇక అయి నీ చాప్టర్ కథం శాతానికి వెనక్కి లాగేసేసేస్తున్నాయి. కొందరు మానుకుంటున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించవచ్చు. ఏం చేయాలి? ఒకరినొకడు ఏం చేయాలి? అమ్మ ఎందుకు మానుకుంటున్నావు? రా చెప్పండి, తప్పేం లేదు. నువ్వు వెళ్తున్నావు, నువ్వు వెళ్ళు అన్నా సరే, నా సంగతి నీకెందుకు అన్నా సరే, అమ్మ రా, దేవుని దినం దగ్గరకు వస్తుంది, మనం హెచ్చరించుకోవాలి. దేవుని రాకడ సమీపంగా ఉంది, దేవుని దినం దగ్గరగా ఉంది, చాలా టైం దగ్గర పడింది, వద్దు ఇంటికాడ వద్దు, ప్రార్థనకి వెళ్దాం రా అని హెచ్చరించండి, తప్పులేదు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఆ దినము సమీపించుట ఏ దినం? ప్రభు దినం. అసలు ఆ భయం ఉందా? ప్రభు వస్తానన్నారు, దొంగ వలే వస్తానన్నారు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు అని ఎంత సిద్ధపడాలి? ఆ లూకా సువార్త 21:34లోనే ఇంకా కింద చదివితే ఆ దినము మీ మీదకు ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయం మీరే జాగ్రత్తగా చూసుకొనుడి. ప్రభు ఎదుట నిలవబట్టుకు శక్తి గలవారగున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండండి. ఎవరు చెప్పారు ఈ మాట? చెప్పండి, ఎవరు చెప్పారు? యేసుప్రభు వారు చెప్పిన మాట. ఇప్పుడు మనం పత్రికలో చదువుతున్నాం పౌలు గారు చెప్పిన మాట. ఇక్కడ యేసుప్రభు వారు స్వయంగా చెప్పారు. ఎప్పుడు చేయమన్నారు ప్రార్థన? చెప్పండి. అంటే పనులు ఉండవు, ఇంకా పనులు ఉంటాయని ఆయనకి తెలియదా? ఎందుకు చెప్పాడు? నువ్వు బాగా ప్రార్థన చేయకపోతే అకస్మాత్తుగా ఆయన ప్రత్యక్షం అయితే ఆ వెలుగు, ఆ మహిమకు, ఆ వెలుగు ఎదుట నిలవబడలేక పారిపోతావు దేవుని దగ్గర నుంచి. అందుకే మనం బాగా శక్తి సంపాదించుకోవాలి. ఎక్కడ? ప్రార్థనలో సమాజంగా కూడుకుంటూ ప్రతిదినము. చెప్పండి, ఎప్పుడు? ప్రతిదినము. నీ ఇష్టం వచ్చినప్పుడు కాదు.
మీ ఇష్టం వచ్చినప్పుడు భక్తి చేస్తారంటే నేను ఏమన్నా ప్రభు ఏమండు. ఆ దినం సమీపించినప్పుడు ఆయన నువ్వెవరో నాకు తెలియదు, ఆయన ఎదుట నిలవలేక పారిపోతావు. అందుకని బాప్తిస్వం తీసుకోగానే సంబరం అయిపోలే. ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు సంబరం, ఆయన మన చేయి పట్టుకున్నప్పుడు సంబరం, ఆ మహిమలో మహిమ పొందుకొని ఆయనలో మనం కలిసిపోయినప్పుడు సంబరం. ఆ దినం ఆ ఘడియ ఎప్పుడో తెలియదు. సిద్ధపడాలి. సమాజంగా కూట మానక ఆ దినము మీరు చూచిన కొలది సిద్ధపడాలి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. 13 అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందాము. ఇప్పుడు మన జీవితం చీకట్లో నడిచినట్లు ఉండకూడదు. పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా దేవుని సన్నిధానంలో నడుచుకోవాలి. సిద్ధపడాలి, బాగా సిద్ధపడాలి. 14వ వచనం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనవద్దు. శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకోవద్దు. ఈ శరీరం గురించి మర్చిపోవాలి. మనం దేని గురించి ఆలోచించాలంటే ఆత్మ గురించి ఆలోచించాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, దేవుని శక్తిని పొందాలి, దేవునితో గడపాలి, ఎప్పుడు నేను దేవునితో ఉండాలి, దేవుల్లో ఉండాలి అనే ఆలోచనలే ఉండాలండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. విశ్వాసులుగా మన మనస్సు భూ సంబంధమైన వాటి మీద పెట్టుకున్నంత కాలం దేవుని రాకడకు సిద్ధపడలేం. మన మనసు అంతా పైనున్న వాటి మీద, పరలోకంలో ఉన్న వాటి మీద మన మనసు ఉండాలి. పరలోకంలో ఉన్న వాటి మీద ఉండాలి. ఇప్పుడు నేను ఈ వాక్యంలో అక్కడ కూడా కట్టుకాదు చెప్పలా, కల్పితం అక్కడ కూడా చెప్పలేదు. సిద్ధపడండి దేవుని కోసం. దేవుని సమయాన్ని గుర్తెరగండి, కాలాన్ని గుర్తెరగండి. ఆ కాలాన్ని గుర్తెరగాలంటే ఆసక్తిలో మాంద్యులు కాకూడదు. ఎప్పుడు యేసుప్రభు వారు చెప్పినప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. పైన ఉన్న వాటి మీదనే మనసు పెట్టాలి. వాళ్ళు దేవుని ఎదుర్కోగలుగుతారు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టవద్దు. బంగారం మీద, బట్టల మీద, నానా రకాలమైన తిండుల మీద మన మనసు అంతా దేవుని పైన ఆనించి ఉండాలండి. దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలా. లేనిపోయిన ఆశలన్నీ హృదయంలో పెట్టుకున్నవారు దేవుని ఎదుర్కోలేరు. బుద్ధి లేని కన్ను. చివరిగా ఒక మాట చెప్తున్నాను. పేతురు 3.5 సంవత్సరాలు యేసుప్రభు వారి వెంట తిరిగాడు. అందరూ యేసుప్రభు వారు ఎవరంటే చెప్పలేకపోయారు. పేతురు చెప్పాడు, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అని పేతురు చెప్పాడు.
యేసు ప్రభు వారు సెలవు వేయబోయేటప్పుడు 3 సార్లు ఆయన అంటే ఎవరో నాకు తెలీదు అని బొంకాడు. అప్పుడు యేసుప్రభు వారు క్షమించారు. యేసుప్రభు వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. 3వ రోజు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ పేతురు యేసుప్రభు వారు చెప్పిన మాటలన్నీ మర్చిపోయాడు. ఇప్పుడు నేను ఇంత చెప్తా ఉన్నాను, గట్టిగా అరుచుకొని కొంతమంది మైండ్ ఎక్కడో డబ్బుల దగ్గర ఉంది అంటే ఆ డబ్బు చెట్టు తిరుగుతావాడు, ఇంటికి వెళ్తే పరిస్థితి ఏంటి, డబ్బుల సంగతి ఏంటి అని. కొంతమంది ఇప్పుడు ఆలోచనలేమో పాస్టర్ అన్నయ్య చెప్తున్నాడులే కానీ వచ్చే నెల సంగతి ఏంటి, కొంతమంది ఆలోచనలు. ఈ వాక్యం ఎక్కదో. ఇప్పుడు యేసుప్రభు వారు 3.5 సంవత్సరాలు చెప్పిన మాటలు చేసిన అద్భుతాలు కళ్ళారా చూసిన ఆయన ఆరోహణం అయిపోగానే ఈయన మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళి ఈయన ఆలోచన ఏంటంటే యేసుప్రభు వారు ఇంకా రాడు, ఏందో ఈ పరిస్థితి అలా జరిగిపోయిందో, కల్లాగా మిగిలిపోయింది. వెళ్ళాను చర్చి కొంతకాలం, ఆయన ఎమ్మడి తిరిగాను, ఏందో అట్లా అయిపోయింది. ఇప్పుడు మన పరిస్థితి ఏంది, మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళి మొన్న ఒక ఆమె చెప్తా ఉంది, పెద్ద వయసు ఆమె, నన్ను ముంచారు తీసుకెళ్ళి బాప్తిజం మేళల్లో నన్ను ముంచారు, యేసుప్రభు రాడు, ఏమి లేదు, నా జీవితం పాడైపోయింది, నేను గందరగోళం అయిపోయాను, ఈ యేసు రాడు, నా దేవుడు వస్తాడని ఏడుస్తా ఉంది. అమ్మా తల్లులారా, యేసుప్రభు వారు రాకుండా ఉండడు. సరైన నిరీక్షణ పెట్టుకోండి దేవుని మీద. ఆయన నిజమైన దేవుడు, ఆయన వస్తానన్నాడు. ఆయన మాట తప్పుడు. కొద్ది కాలం అయిన తర్వాత పరిస్థితులు గందరగోళం ఎదుర్కోలేక సమస్యల్లో చిక్కుబడిపోయి ప్రార్థన చేయకుండా, వాక్యం సరిగ్గా వినకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఈ గందరగోళాలన్నీ వచ్చినాయి, వాళ్ళ మాటలిని, పాస్టర్ మాటలిని, వాళ్ళ మాటలిని, బైబిల్లో అంతా నాకేం చేయలేదు ఆ దేవుడు అని చెప్పి మీలో ఒక్కడు కూడా వెనుతిరిగి వెళ్ళకూడదు. గమ్యం చేరండి, ఆయన చేరుకోవాలి. అందుకని ఈ మాటలన్నీ ఇప్పుడు చెప్తా ఉంది. పేతురు 3.5 సంవత్సరాలు విని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం కాడి నుంచి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చుదామని అనిది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు గమనించారా? ఆయన వచ్చాడు, వీళ్ళు గుర్తుపట్టలా. పిల్లలారా, వారిని అడగలేదని ఆయన వారితో చెప్పాను. అప్పుడు ఆయన దోణి కుడి పక్కన వల వేయుడని మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయింది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దూకిను. గమనించారా? యేసు ప్రభు రాడు, ఇంకా యేసు ప్రభు లేడు, ఇంకా మన పరిస్థితి ఏంటని ముందుకు కొనసాగాల్సింది పోయి వెనక్కి వచ్చాడు చేపలు పట్టుకోవడానికి. యేసు ప్రభు వారు వచ్చినా గుర్తుపట్ల. రాత్రి అంతా ఏమీ చేపలు దొరకలేదు. యేసు ప్రభు వారు వచ్చిందాక చేపలు పట్టుకోవడానికి వచ్చారా? ఏమైనా పట్టుకున్నారా? ఏమన్నా ప్రార్థన వదిలిపెట్టి, ప్రార్థన కాదనుకొని మీరు ఎక్కడికైనా వెళ్తే ఖాళీ చేతులతో మీరు తిరిగి రావడమే. చెప్తున్నాను, ఒక్క పని కూడా మీకు కలిసి రాదు. యేసుప్రభు వారు వచ్చిన తర్వాతనే వాళ్ళు చేపలు పట్టారు. యేసుప్రభు వారు లేకుండా నువ్వేమి చేయలేవు. ప్రభువారు చెప్పారు, కుడి పక్కన వల వేయండి, వాళ్ళు విస్తారమైన చేపలు పెట్టారు. పక్కన యోహాను ఆయన మన ప్రభు అని చెప్తే పేతురు ఎలాగున్నాడు? పై బట్టలు వేసుకొని సముద్రంలో దూకాడు. అమ్మో ప్రభువా అని. నీవు
మనం అందరం ప్రభు రాకడ సమీపం అవుతున్న కొలది పెళ్లి వస్త్రాలు ధరించుకోవాలి. దిగంబరులంగా మారకూడదు. దిగంబరంగా మారటం అంటే వెనక్కి వెళ్ళిపోయి ప్రార్థన మానుకొని నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటే ఎలా మారిపోతావు? దిగంబరంగా మారిపోతావు. ప్రార్థన లేదు, పరిచర్య లేదు, ప్రభు సేవలో లేదు, ఎందులో లేవు. దిగంబరంగా కనబడతావు ఆయన వచ్చినప్పుడు, ఊరి వచ్చినట్టు వస్తే. ఈరోజు నువ్వు ఎంతవరకు సిద్ధపడ్డావు నీ మనసులో దేవుని కోసం? ప్రభు వస్తే నేను ఎదుర్కోగలుగుతాను, ఆయనతో నిలవబడగలుగుతాను అని ఎంత నమ్మకం నీకు వచ్చింది? ఎంత శక్తి పొందుకున్నావు? ఆ దినం సమీపంగా వస్తూ ఉంది. ఒక్క నిమిషమే ఉంది. చెప్పండి, ప్రపంచానికి టైం ఎంత సమయం ఉంది? ఒక్క నిమిషమే ఉంది. ఎవరైనా బయట అడిగితే ఏంది పాస్ గారు ఒక్క నిమిషమే ఉందని అంటున్నాడు, పిచ్చి పట్టింది అయిందని అడుగుతారు. చెప్పండి, పాస్టర్లు చెప్పిన మాటలు కాదు, శాస్త్రవేత్తలు చెప్పిన మాట. ఈ ప్రపంచానికి టైము ఒక్క నిమిషమే ఉంది. సూర్యుడు దగ్గరగా రాబోతూ ఉన్నాడు. సముద్రం గందరగోళం కాబోతూ ఉంది. మంచుకొండలు గందరగోళం కాబోతూ ఉన్నాయి. చివరిగా నేను అడుగుతా ఉన్నాను, మనం విస్తారంగా సంపాదించుకోవచ్చు ఈ ఒక్క నిమిషంలోనే. ప్రపంచం అంతా అంతమైపోతే, మన ప్రాణం పోతే, లేదు ఇదంతా విడిచిపెట్టి మనం ప్రభు దగ్గరికి వెళితే ఇవన్నీ ఎవరు అవుతాయి? ఈ సంపద అంతా ఎవరు దొరుకుతుంది? అందుకని ఈ భూమి మీద కాకుండా మనసు పైన ఉన్న వాటి మీద పెట్టుకొని అక్కడ దాచిపెట్టుకుంటూ ప్రభువులో కొనసాగండి. ఈ రోజు నుంచి అయినా ఒక తీర్మానం చేసుకోండి. నీవు పెళ్లి వస్త్రాలు ధరించుకున్నావా? దిగంబరంగానే ఉన్నావా? ప్రార్థన మానుకుంటున్నావా? కొనసాగుతున్నావా? సమాజంగా కూడుట మానుకున్నావంటే నువ్వు వెనకబడిపోయావు. ఇక అంతే. ఆసక్తిలో తీవ్రత ఉంటుందా? శరీర విషయమైన ఆలోచనలు ఉన్నాయా? ఆత్మ విషయమైన ఆలోచనలు ఉన్నాయా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.